సిటీ కేబుల్ న్యూస్ ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. జిల్లాలో అంబరాన్నంటిన భోగి పండుగ సంబరాలు. భోగి మంటలతో సాంప్రదాయబద్ధంగా మొదలైన పండుగ వాతావరణం. భారీ బందోబస్తు నడుమ జిల్లాకి చేరిన కోవిడ్ వ్యాక్సిన్. ఈ నెల 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కు సర్వం సిద్ధం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా మోసగిస్తూ నట్టేట ముంచింది. రైతు వ్యతిరేక జీవోల కాపీలను భోగి మంటల్లో వేసిన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. జిల్లాలో భోగి మంటలతో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా సంబరాలు జరుగుతున్నాయి. అంగరంగ వైభవంగా భోగి మంటలతో పండుగను జరుపుకుంటున్నారు. మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలంతా భోగి మంటల దగ్గరికి వచ్చి చలి కాచుకుంటున్నారు. పాత వస్తువులు, దుంగలతో భోగి మంటలు వేస్తున్నారు. కాకినాడ, రాజమండ్రితో పాటు తదితర ప్రాంతాల్లో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక భోగి మంటలతో సంక్రాంతి పండుగను ప్రారంభించారు. రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా కూడా సంక్రాంతికి సొంతూళ్లకు వచ్చి పండుగ చేసుకునే ఆనవాయితీ కొనసాగించారు. కరోనా టీకా జిల్లా కేంద్రమైన కాకినాడలోని ఆరోగ్య కార్యాలయంలోని శీతలీకరణ కేంద్రానికి చేరింది. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక వాహనంలో తెల్లవారుజామున 4 గంటల సమయంలో తొలి విడతగా 47,000 డోసులు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను శీతలీకరణ కేంద్రానికి చేర్చారు. అక్కడ ఏర్పాటు చేసిన 40 క్యూబిక్ మీటర్ల వ్యాక్సిన్ కూలర్లో టీకాలను నిల్వ చేసి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక ఈ నెల 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా తొలి దశలో 33 కేంద్రాల్లో 34,500 మంది ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ వేయడం జరిగింది. ఆయా కేంద్రాల్లో రోజుకు 100 మందికి మాత్రమే వేస్తారు. ప్రతి నియోజకవర్గానికి 2 కేంద్రాల చొప్పున గుర్తించారు. వ్యాక్సిన్ వేసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు వేయడం జరిగింది. 2 దశలు పూర్తయ్యే వరకు మాస్కులు ధరించడం, ఇతర జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని వైద్య అధికారులు తెలిపారు. అనుమానాల నివృత్తికి కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్ నెంబర్లు అందుబాటులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. వారంలో 4 రోజులు వైద్య సిబ్బంది టీకాలు వేయగా బుధ, శనివారాల్లో యథావిధిగా సార్వత్రిక టీకాల కార్యక్రమం కొనసాగనుంది. ముందుగా ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది సహా వైద్య, ఆరోగ్య సిబ్బందికి, ఆ తర్వాత కోవిడ్ వ్యాప్తి నివారణలో ముందుండి పోరాడుతున్న పోలీసులు, భద్రతా సిబ్బంది, పారిశుద్ధ సిబ్బంది తదితర ఫ్రంట్ లైన్ వర్కర్లకు అందించనున్నారు. ఆ తర్వాత 50 ఏళ్లకు పైబడిన వారికి, అనంతరం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యత క్రమంలో అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు మనకి స్టేట్ వ్యాక్సిన్ స్టోర్ నుంచి కోవిడ్ వ్యాక్సిన్ డిస్ట్రిక్ట్ వ్యాక్సిన్ స్టోర్కి రావడం జరిగిందండి. మొత్తం 47,000 డోసులు వచ్చింది. వైల్స్ ఏమో 4,700 వచ్చిందండి. ఒక వైలు 10 మెంబర్స్కి వేయటం జరుగుతుంది. డోస్ వచ్చేసి 0.5 ml వేస్తామండి. రూట్ ఏమో ఇంట్రామస్కులర్ వేస్తాము. మన ఈస్ట్ గోదావరి జిల్లాలో ఇది 16వ తారీఖున 33 ప్లేసెస్లో ఇనాగ్రేషన్ చేయటం జరుగుతుందండి. మిగిలిన 190 ప్లేసెస్లో కూడా కంటిన్యూషన్గా చేయటం జరుగుతుంది. ఈ వ్యాక్సిన్ అతి త్వరలో అంటే రేపట్లో అన్ని ప్లేసెస్లో కూడా డిస్ట్రిబ్యూట్ చేయటము, పోలీస్ ఎస్కార్ట్ ద్వారా వెహికల్ ద్వారా పంపించడం జరుగుతుందండి. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా టీడీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పెద్దాపురంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులకు వ్యతిరేకంగా జారీ చేసిన జీవో కాపీలను భోగి మంటల్లో వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా మోసగిస్తూ నట్టేట ముంచిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షులు పాలకుర్తి శ్రీనివాసాచార్యులు, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, సీనియర్ నాయకులు గోరకపూడి చిన్నయ్య దొర, మాజీ గూడ డైరెక్టర్ ఎలిశెట్టి నాని, పెద్దాపురం పట్టణ టీడీపీ అధ్యక్షులు రద్ది సత్యనారాయణ, సామర్లకోట పట్టణ అధ్యక్షులు ఆడబాల కుమారస్వామి, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆడబాల శ్రీహరిరావు, మాజీ భీమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కంటే జగదీష్ మోహన్ బాబు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, బడుగు శ్రీకాంత్, తాతపుడి సత్య, అరుణ్ వంశీ, నిమ్మకాయల కిరణ్ కుమార్, బలుసు మునియ్య, కోడెల ఆనంద్, మాజీ మహారాణి సత్రం చైర్మన్ తూతిక రాజు, నూనె రామారావు చౌదరి, దువ్వ సదానంద్ తదితరులు పాల్గొన్నారు. మరి ప్రభుత్వం ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మరి ఈ రోజు వరకు రాష్ట్రంలో ప్రచారానికే కానీ ఆర్భాటాలకే తప్పించి రైతుకి ఏం నిరుపయోగంగా ఉంది. మరి ఇన్పుట్ సబ్సిడీ అయితేనో, ఇన్సూరెన్స్ అయితేనో మొత్తం ఈరోజు తొలకరి పంట ఈరోజు 20 బస్తాలు పండిన దాఖలాలు ఉన్నాయి. మరి దానికి
ప్రభుత్వం చేయూతని ఇవ్వటమే పోగా మరి ఈరోజు ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు కూడా మరి ఈరోజు సంక్రాంతి పండుగ నాడు సంక్రాంతి ఏంటంటే అప్పులన్నీ తీర్చుకుని హ్యాపీగా ఉండాలన్నది రైతు ఉద్దేశం. మరి ఈరోజు ప్రభుత్వం రైతులు చాలా బాగుండాలని నేను ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి రైతుల దగ్గర కొనుగోలు చేసిన ఈరోజు డబ్బులు మరి ఈ రోజు వరకు పేమెంట్ చేయకపోవడం చాలా దౌర్భాగ్యపడుతుంది. మన జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో 800 కోట్ల రూపాయల వరకు మరి ఈరోజు చెల్లించాలి. మరి ఆ వెంటనే తక్షణమే చెల్లించి ఈ 2 రోజుల్లోన తక్షణమే చెల్లించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ భోగి రోజుని పార్టీ అంతా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైతు వ్యతిరేక విధానాలకి నిరసనగా ఏదైతే ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానంలో జీవోలు ఇచ్చిందో ఆ జీవోలన్నీ కూడా భోగి మంటలో తగలబెట్టాలని చెప్పి నిర్ణయించడం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కేడర్ అంతా కూడా ఈ భోగి మంటలో ఆ జీవోలు తగలబెట్టడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే మనందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి కూడా రైతుకి ఏదో చేస్తున్నానని చెప్పి రైతుకి ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ డబ్బా కొట్టుకోవడం తప్పించి రైతులకు చేసింది ఏమీ లేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేసి 4 విడతలు ఇస్తే 4వ విడతను కూడా రద్దు చేసి ఏదో నేను ఎత్తున్నానని చెప్పి కేంద్రం ఇచ్చే నిధులు కొంత ఇచ్చి ఈవేళ నేనేదో చేస్తున్నానని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడానికి, టీవీలో యాడ్లు ఇచ్చుకోవడానికి, పేపర్లో యాడ్లు ఇచ్చుకోవడానికి డబ్బులంతా ఖర్చు పెడుతున్నారు. ఇవాళ నిజంగా చెప్పాలంటే రైతులు అప్పులు పోలైపోయి మరి ఇప్పటికే 19 నెలల్లో 1700 మంది చనిపోవడం జరిగింది. అప్పులు పోలి ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ప్రభుత్వానికి చేంకుట్టినట్టు లేదు. ఈవేళ రైతులకు సంబంధించి మరి ఇన్సూరెన్స్ విషయానికి వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ నేను కడతానని చెప్పి ఆ రోజు చెప్పి ఇలా ఇన్సూరెన్స్ విషయంలో కూడా కట్టకుండా అసెంబ్లీలో కూడా మంత్రి దోవ పట్టించి ఈవేళ రైతులకు ఇన్సూరెన్స్ లేకుండా చేయడం జరిగింది. అలాగే ఇన్పుట్ సబ్సిడీ అసలే లేదు. అలాగే పనిముట్లు ఇవాళ ట్రాక్టర్ కానీ స్పేర్లు కానీ యంత్రాలు కానీ ఎక్కడ కూడా ఇచ్చిన దాఖలాలు కూడా ఎక్కడ కనపట్టలేదు. ఈవేళ రైతులకు సంబంధించి మెరుగైన విత్తనాలు కానీ ఎరువులు కానీ అందుబాటులో లేవు. రుణ సౌకర్యాలు కల్పిస్తానని చెప్పి పెద్ద ఎత్తున బ్యాంకర్స్ మీటింగ్ పెట్టి ఇవాళ రైతులకు ఆదుకుంటానని చెప్పినప్పుడు రైతులకు కూడా రుణాలు అరకొరగానే జరుగుతున్నాయి కానీ పూర్తిగా ఎక్కడా లేదు. కౌలు రైతులు మాటే లేదు. ఖద్దర్కు కాకికి జరిగిన పోటీలో పందెం కోడిదే పైచేయిగా నిలిచింది. నిన్నటి వరకు పందాలు జరగనిచ్చేది లేదని భీష్మించిన పోలీసులు రాజకీయ ప్రముఖుల ఒత్తిళ్లకు తలంచి తోకముడ్చారు. ఈ విషయం ముందే తెలిసి శిబిరాలను సిద్ధం చేసుకున్న పందెపు రాయులు బుధవారం ఒక్కసారిగా బరిలో దూకారు. జిల్లా ప్రత్యేకతను చాటుతూ అట్టహాసంగా పందాల జాతర ప్రారంభించారు. ఒకచోట ఎమ్మెల్యే, మరోచోట టీవీ నటి ఈ శిబిరాలను ప్రారంభిస్తే రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన సినీ రాజకీయ రంగ ప్రముఖులు వీక్షించారు. కాకినాడ, రాజమండ్రి, అమలాపురంతో పాటు మెట్ట ప్రాంతాల్లో కూడా జోరుగా కోడి పందాలు సాగాయి. రాష్ట్ర ప్రభుత్వం తమ నిరంకుశ వైఖరిని విడనాడి ప్రజల సంక్షేమంపై దృష్టి సారించాలని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. బుధవారం భోగి పండుగను పురస్కరించుకుని కాకినాడ రూరల్ మండలం వాకలపూడి మహాలక్ష్మి నగర్లో గల తమ నివాసం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలను ఏర్పాటు చేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన జీవోల కాపీలను భోగి మంటల్లో వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ తెలుగువారి పండుగల్లో ముఖ్యమైన సంక్రాంతి పండుగ ప్రస్తుత పరిస్థితిలో ప్రజలు సంతోషంగా జరుపుకోలేకపోతున్నారని, దానికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరి ప్రత్యక్ష నిదర్శనమని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇకనైనా వారి మొండి వైఖరిని పక్కన పెట్టి ప్రజల సంక్షేమానికి పాటుపడాలని కోరారు. ఈవేళ సిటీ కేబుల్ ప్రేక్షకులకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక్కడ కాకినాడ రూరల్ నియోజకవర్గం సోదరిమణులందరికీ అలాగే కార్యకర్తలకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈవేళ భోగి రోజున అందరూ కూడా ఫ్యామిలీతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అందరూ కూడా ఈవేళ వెంకన్నబాబు దయ వల్ల నియోజకవర్గం అందరూ కూడా బాగోవాలని కోరుకుంటున్నాం. పండగ అనేటప్పటికి 3 రోజులు కూడా పండగ వస్తుంది. పండగలు అందరూ కూడా ఫ్యామిలీతోటి సరదాగా ఉంటారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్యామిలీ కాదు కదా, ఇంట్లో ఒక్కరు కూడా సుఖంగా ఉండలేదు. ఎందుకంటే రైతులందరూ కూడా ఈవేళ రోడ్డుని ఎక్కారు. రైతులకి ధాన్యాలు అమ్మి 2 నెలలు పూర్తి అవుతుంది కానీ ఒక్కరికి కూడా ధాన్యం డబ్బులు రాలేదు. కానీ ఈవేళ రైతులు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ప్రతి సోదరులకి సోదరిమణులకి రైతులు పండించి పంట ఇచ్చి వాళ్ళు ఈవేళ పండక్కి పెద్దలకి కొత్త ధాన్యం ఆడించుకుని బియ్యం పెట్టుకుంటాం. అది మనకు సాంప్రదాయం. అలాంటి ఏమీ లేకుండా ఈవేళ ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఇది అందరూ కూడా అర్థం చేసుకుని ప్రభుత్వాన్ని, రైతుల్ని అందరినీ కూడా కాపాడాలని అందరూ కూడా రైతులందరూ రోడ్డు ఎక్కారు. దానికి అనుకూలంగా మనం అందరం కూడా ఫైట్ చేసి ఆ భగవంతుడి దయ వల్ల రైతులకు వెంటనే కూడా
ధాన్యాల డబ్బులు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన కాకినాడ రూరల్ నియోజకవర్గం మరొక్కసారి అందరికీ కూడా నూతన సంవత్సర పండగకి సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు భోగి పండుగ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ భోగి కనుమ సందర్భంగా తెల్లవారుజామునే భోగి మంటలు వేసుకుని అందరూ కూడా తలారా స్నానం చేసి దేవుని ప్రార్థించడం జరుగుతూ ఉంది. రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమ పండుగ, తదుపరి ముక్కనుమ. ఈ 4 పండుగలు, ఈ 3 పండుగలు కూడా భక్తి శ్రద్ధలతో ప్రజలు ఆచరించి దైవ కటాక్షాలు పొందాలని ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదాలతో ప్రతి పౌరుడు కూడా ఆనందోత్సాహాలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని దీవించాలని చెప్పి మరొకసారి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు భోగి పండుగ సందర్భంగా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఏదైతే ఇటీవల రైతాంగం మీద 4-5 జీవోలు వ్యతిరేకంగా వెలువడ్డాయో, 0 వడ్డీ రద్దు చేసి ₹1,00,000 పరిమితి చేయటం, ముందు వడ్డీ కట్టడం, అలాగే కూడా 4-5 దఫాలో రైతుల రుణమాఫీ రద్దు చేయటం, ఈ జీవోల్ని ఇవాళ భోగిమంటలో ఆ ప్రతులు జీవోల్ని వేసి తగలబెట్టాలని, నిరసన తెలియపరచాలని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికగా ఈ 175 నియోజకవర్గాల్లో యారు కార్యక్రమం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. అందుకు స్థానిక శాసనసభ్యురాలు, మాజీ శాసనసభ్యురాలు అనంతలక్ష్మి, నేను, కుటుంబ సభ్యులందరం కలిపి భోగిమంటలో ఆ ప్రతులను తగలబెట్టడం జరిగింది. భోగ భాగ్యాల భోగి పండుగను పిఠాపురం నియోజకవర్గంలో వాడవాడలా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. వేకుజాము నుంచే భోగి మంటలు వెలిగించి ఆనందోత్సవాల నడుమ ఘనంగా జరుపుకున్నారు. పిఠాపురం పట్టణం వైఎస్ఆర్ గార్డెన్స్ దత్తసాయి నగర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భోగి పండుగను ఘనంగా జరిపారు. సాంప్రదాయ దుస్తులు ధరించి ఆ ప్రాంతవాసులు భోగి మంటలు వెలిగించారు. అదేవిధంగా కోటగుమ్మం సెంటర్ వద్ద జై గణేష్ దేవాలయం ఆధ్వర్యంలో భోగి మంటలు వెలిగించారు. భోగి పండుగ విశిష్టతను అర్చకుడు మైలవరపు రామకృష్ణ, విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు దువ్వ వెంకటేశ్వరరావు ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో బోనం పరమేశ్వర్, నున్న వీరబాబు, వెంకటరమణ, సూర్యనారాయణ, వెంకట్, మహేష్, వేణుమాధవరావు, రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వల్లి మాగాపు గొల్లబాబు, ముమ్మిడి శ్రీనివాసు, రామాచార్యులు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. గత 30 సంవత్సరాలు బట్టి కూడా ఈ భోగి మంట వేయడం జరుగుతుంది. మనకి సిరి సంపదలు, పాడి పంటలు అన్నీ కూడా వచ్చే సమయం. ఇవన్నీ కూడా మన సంస్కృతి తెలియడం కోసం చెప్పేసి ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా చేయడం జరుగుతుంది. దీనివల్ల కరోనా దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉంటే అవి మన దరిదాపుల్లో కూడా రాకుండా ఉంటాయని చెప్పి సంకల్పంతో ఇంత విశేషంగా చేయడం జరుగుతుంది. అందరూ కూడా సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఉండాలని చెప్పేసి భోగి శుభాకాంక్షలు తెలుపుతూ మన స్వదేశీ సంస్కృతులైన మన సాంప్రదాయాలను గౌరవిస్తూ మరి ఎంతో విశిష్ట కలిగిన మన సాంప్రదాయాలను మరి విదేశీయులు కూడా వచ్చి ఇక్కడ పాటిస్తూ ఉంటారు. అంత గొప్పవి మన సంస్కృతి సాంప్రదాయాలు. యావత్తు 195 దేశాలకి మన భారతదేశం ఒక గొప్ప అద్భుత ద్వీపం. కాబట్టి మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను గౌరవించుకుంటూ మనం ఏనాడైతే మనం ముందుకు వెళ్తామో అప్పుడు దేశం బాగుంటుంది, మన సనాతన ధర్మం బాగుంటుంది, మన సంస్కృతి సాంప్రదాయాలు. మరి ఈరోజు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జై గణేష్ స్వామివారి ఆలయం దగ్గర మరి రామకృష్ణ గారు ఎంతో కష్టపడి తన 3 గంటలకే లేచి, తెల్లవారుజామున 3 గంటలకి లేచి ఈ యొక్క భోగి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మేమందరం కూడా విశ్వ హిందూ పరిషత్ మరి పిఠాపురం సభ్యులు మేమందరం కూడా ఇందులో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో విశిష్టతగా మరి జరపడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎంతో కనుమరుగైపోతున్నాయి మన సంస్కృతి సాంప్రదాయాలు. ఏదో విశ్వ సంస్కృతి ఈ దేశానికి వచ్చి 30 పోస్టులు అంటున్నారు, జనవరి పోస్టులు. అది మనది కాదు. మనది యుగాది, మనది భోగి, మనది సంక్రాంతి. ఇవన్నీ మనం జరుపుకోవడం వల్ల మన యొక్క దేశం యొక్క ఔన్నత్యం మరింత పెరుగుతుంది. కాబట్టి మన అందరం కూడా మన స్వదేశీ సంస్కృతిని మనం పాటించి తీరాలి. ప్రతి ఒక్కరు కట్టుబొట్టు మన సంస్కృతి సాంప్రదాయాలను మించి మనం ఇంకా అద్భుతమైన మన చీర కట్టు, మన పంచ, ఈ సంస్కృతికి మన ఈ సంప్రదాయాలను పాటిస్తూ మన యొక్క దేశ ఔన్నత్యాన్ని మరింత పెంచాలని కోరుకుంటూ జై శ్రీరామ్.
కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుద్ధ కార్మికుల పాదాలు కడిగి సన్మానించిన ప్రధాని నరేంద్ర మోదీని స్ఫూర్తిగా తీసుకుని కాకినాడ స్మార్ట్ సిటీ 36వ డివిజన్ కార్పొరేటర్ సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న డివిజన్లో పారిశుద్ధ కార్మికులకు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నూతన వస్త్రాలను అందించారు. మనందరి ఆరోగ్యం కోసం అహర్నిశలు శ్రమించి మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్న వారి సేవలు అమోఘమని, వారికి ప్రజలందరూ సహకరించి తడి చెత్త పొడి చెత్త వేరువేరు చేసి అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాకినాడ స్మార్ట్ సిటీ నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ నాగ నరసింహారావు మాట్లాడుతూ కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పర్యవేక్షణలో ప్రతి డివిజన్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధతో చర్యలు చేపడుతున్నామని, అందులో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ 2021లో కాకినాడను సుందర నగరంగా అభివృద్ధి చేయడం కోసం అహర్నిశలు పాటుపడుతున్న పారిశుద్ధ కార్మికుల పాత్ర అతి ముఖ్యమైనదని, నగరపాలక సంస్థ సిబ్బంది, అధికారులు, ప్రభుత్వ ప్రతినిధులు, ప్రజలు సమిష్టిగా పాల్గొని కాకినాడ నగరాన్ని దేశానికి ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్ లాజర్, శానిటరీ సెక్రటరీ కళ, మేస్త్రి వెంకటేశ్వరరావు, కార్మికులు, డివిజన్ ఇన్ఛార్జ్ సాలగ్రామ వెంకట సర్వేశ్వరరావు, మండల అధ్యక్షుడు గుత్తిన సూర్యనారాయణమూర్తి, నాయకులు మండపాక సూర్యనారాయణమూర్తి, మాధవి, నజీర్ తదితరులు పాల్గొన్నారు. 36వ డివిజన్లో ఈరోజు మా శానిటరీ వర్కర్స్ అందరికీ కూడా పండగ సంక్రాంతి సందర్భంగా స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా వారందరికీ కూడా మంచి బట్టలు కొనివ్వడం జరిగిందండి. అలాగే ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా నాగ నరసింహారావు గారి అడిషనల్ కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి శానిటరీ ఇన్స్పెక్టర్స్ కానీ, సెక్రటరీస్ కానీ, అలాగే మేస్త్రులు కానీ మాకు ఎంతో వార్డు ఫస్ట్ ప్లేస్ రావడానికి ఎంతో కృషి చేస్తున్నారు అందరూ కూడాను. ఇంకా మేము ఫస్ట్ ప్లేస్కి రావడానికి కృషి చేస్తూనే ఉంటాము. ఎందుకంటే మేము వాళ్ళు చేసే సేవలను బట్టి మేము కూడా ముందుకు వెళ్లాల్సి వస్తుంది. వాళ్ళకి అప్రిషియేషన్గా ఏదో ఒక చిన్న కానుక ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చాను తప్ప మేము వారు చేసే పనులకి విలువ తక్కువే, మేము ఎంత ఇచ్చినా తక్కువే అన్న భావన వ్యక్తపరుస్తున్నాం ప్రత్యేకంగా. మరి ఈరోజు సాలగ్రామ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం కూడా జరిగినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు 36వ వార్డు కార్పొరేటర్ గారు లక్ష్మీ ప్రసన్న గారి యొక్క ఆధ్వర్యంలో వర్కర్స్కి, ఎవరైతే ఈ వార్డులో పనిచేస్తున్న వర్కర్స్ అందరూ కూడా బట్టలు, ఆడవారికి మగవారికి కూడా బట్టలు పెట్టడము, దాంతోపాటు ఫ్రూట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సంక్రాంతి సందర్భంగా మనకి తెలుగింట మరి కొత్త బట్టలు పెట్టే కార్యక్రమం అన్నది సాంప్రదాయం. మరి ఆ సాంప్రదాయాన్ని నిలబెట్టి ఇంకా మేమైతే ఇంకా వర్కర్స్కి ఇంకా బట్టలు ఇంకా ఇవ్వాల్సి ఉంది. కానీ కార్పొరేటర్ గారు ముందుగానే ఇచ్చినందుకు స్వచ్ఛ సర్వేక్షణలో పార్టిసిపేషన్ చేసి ప్రజలందరినీ కూడా మరి యాక్టివేషన్ చేసినందుకు కార్పొరేటర్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. సిఐటియు రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లు, 3 వ్యవసాయ చట్టాలు, కేంద్ర విద్యుత్ సవరణ చట్టం పత్రులను బుధవారం కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామ పంచాయతీ కార్మికులు భోగి మంటల్లో వేశారు. ఈ సందర్భంగా సిఐటియు నగర అధ్యక్షులు పలివేల వీరబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కష్టజీవులు జరుపుకునే పండుగ సంక్రాంతి అని, అయితే సంక్రాంతి సమయంలో కేంద్ర ప్రభుత్వం కార్మికులు, రైతులను ఇలా ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శించారు. బ్రిటిష్ కాలం నుంచి భారత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చేశారని పేర్కొన్నారు. అలాగే వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించడానికే కేంద్ర ప్రభుత్వం తాజాగా 3 వ్యవసాయ చట్టాలు చేసిందని, రైతుల సుదీర్ఘ ఆందోళన నేపథ్యంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని చట్టాల అమలుపై తాజాగా స్టే విధించిందన్నారు. అలాగే రాబో రోజుల్లో విద్యుత్ ఛార్జీలు భారీగా పెరగడానికి రంగం సిద్ధం చేస్తూ కేంద్ర విద్యుత్ సవరణ చట్టం తెచ్చారని విమర్శించారు. ఈ చట్టాలు రద్దు చేయాలని కార్మిక, రైతు, ప్రజా సంఘాలు పోరాడుతూనే ఉన్నాయని, అయినా మోదీ ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. ఇక ఈ నేపథ్యంలో సిఐటియు రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం చట్టాల పత్రులను భోగి మంటల్లో వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బొచ్చ యేసు, చిందాడ రాజు, సత్యనారాయణ, లక్ష్మీనారాయణ, సందీప్, నూకరాజు, రమణ, మల్లి శ్రీనివాస్, విజయ్, మున్నా, సింహాచలం, అన్నవరం, నాగలక్ష్మి, రాధా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భోగి పండుగ ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి బాగా జరిగే పండుగ. కానీ కార్మికులకి, రైతులకి ఈ పండుగ రోజు చాలా అన్యాయం జరుగుతుంది. కార్మికులు బ్రిటిష్ కాలం నుంచి పోరాడి సాధించుకున్న చట్టాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లుగా మార్చేసింది. ఇంకా అడిగే హక్కు లేకుండా పోతుంది. అలాగే వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగిస్తూ 3 చట్టాలు చేసింది కేంద్ర ప్రభుత్వం. నిన్ననే సుప్రీంకోర్టు కూడా ఆ చట్టాల అమలుపైన స్టే విధించింది. అలాగే కేంద్ర విద్యుత్ సవరణ చట్టం ఒకటి చేసి రేపు రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు పెంచడానికి రంగం సిద్ధం చేశారు. ఈ భోగి సందర్భంగా సిఐటి ఆధ్వర్యంలో కార్మికులకు అన్యాయం చేసే లేబర్ కోడ్ల ప్రతులను,
వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించే వ్యవసాయ చట్టాల ప్రతులను, కేంద్ర విద్యుత్ సవరణ చట్ట ప్రతిని ఈ భోగి మంటల్లో వేసి తగలబెట్టడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా కార్మికులు, రైతుల గురించి ఆలోచన చేయాలి. కార్మికులకు అన్యాయం చేసే లేబర్ కోడ్లు, వ్యవసాయాన్ని దెబ్బతీసి ధరలు పెంచే వ్యవసాయ చట్టాలు, అలాగే కరెంటు ఛార్జీలు పెంచడానికి సిద్ధం చేసిన విద్యుత్ సవరణ చట్టం రద్దు చేయాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో కార్మికులు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగించే పరిస్థితి ఉంది. జరగబోయే పరిణామాలకి పాలకులే బాధ్యత వహించాలని హెచ్చరిస్తున్నాం. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల పట్ల నేటి తరం యువత అవగాహన కలిగి ఉండాలని తిమ్మాపురం వైఎస్ఆర్సీపీ నాయకులు బెజవాడ సత్యనారాయణ పేర్కొన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో స్థానిక వైసీపీ నాయకుడు బెజవాడ సత్యనారాయణ ఆధ్వర్యంలో యువతకు క్రికెట్ పోటీలు, మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. క్రికెట్ టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన అంబేద్కర్ కాలనీకి చెందిన జేబీఎం జట్టుకు బెజవాడ సత్యనారాయణ చేతుల మీదుగా 5,000 నగదు పురస్కారం, ట్రోఫీ అందజేశారు. అదేవిధంగా ముగ్గుల పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన మహిళలకు నగదు పురస్కారం మరియు జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా బెజవాడ సత్యనారాయణ మాట్లాడుతూ తిమ్మాపురం గ్రామంలో గత 10 సంవత్సరాలుగా ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుందని, యువతను ఉత్తేజపరిచేందుకే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా సంస్కృతి సంప్రదాయాల విశిష్టతను తెలుసుకొని సనాతన సంస్కృతిని కాపాడుతూ భవిష్యత్ తరాలకు అందించాలని విజ్ఞప్తి చేశారు. పోటీల్లో విజేతగా నిలిచిన వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో చందు, నాని, మణికంఠ, పెదపూడి నాగు, శ్రీను చంద్ర, బదిలి సత్యబాబు, ఇరుగుల లోవరాజు, ముద్రణ వెంకటరాజు, సుబ్బు, సాంబా, లక్ష్మీనారాయణ, కాళ్ళ వెంకన్న, కోపిశెట్టి సత్యబాబు, బెజవాడ యువ సభ్యులు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాల నుంచి మన గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా గ్రామంలో ఉన్నటువంటి మహిళలు, అదేవిధంగా విద్యార్థులు వీళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ముగ్గుల కార్యక్రమానికి హాజరవ్వడం, చాలా అందమైన ముగ్గులు వేయడం, దీంట్లో వచ్చిన జడ్జెస్ కూడా ఇందులో ఏది ఫస్ట్ ఏది సెకండ్ ఇవ్వాలని కూడా కన్ఫ్యూజన్లో ఉండే అంత అందంగా ముగ్గులు వేసినందుకు వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ పిల్లలకి, అదేవిధంగా పెద్దలకు ఉన్నటువంటి నైపుణ్యతకు వాళ్ళందరినీ కూడా మేము అభినందిస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా మరిన్ని మంచి మంచి ముగ్గులు వేసుకొని మన భారతీయ సంప్రదాయాన్ని పాటించే విధంగా స్త్రీలందరూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గులు పోటీ కాకుండా మన గ్రామంలో ఉన్నట్టు యువకులందరికీ కూడా సుమారుగా 12 టీములు వాళ్ళకి క్రికెట్ టోర్నమెంట్ కూడా నిర్వహించడం జరిగింది. వాళ్ళకు కూడా ఇప్పుడు ఇక్కడ ముగ్గుల పోటీతో పాటు ఉన్నటువంటి విజేతలతో పాటు వాళ్ళకు కూడా సీనియర్స్కి, జూనియర్స్కి కూడా ఇక్కడ విన్నర్స్కి, రన్నర్స్ కూడా ఇక్కడ ప్రైజ్ మనీ, షీల్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి క్రికెట్ టీంలో ఫస్ట్ ఎవరైతే సీనియర్స్ విన్నర్స్ ఉన్నారో వాళ్ళకి 5,000 క్యాష్ మనీ ప్లస్ షీల్డ్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జూనియర్స్కి 3,000 క్యాష్ ప్రైజ్, షీల్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ముగ్గులి పోటీల్లో పాల్గొన్నటువంటి సీనియర్స్ అందరూ కూడా ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ వారికి ప్రైజ్లు ఇక్కడ ఉన్నటువంటి జడ్జెస్ నిర్ణయించారు. వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్తో పాటు సీనియర్స్కి 2,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ ప్రైజ్ ఇక్కడ ఉన్నటువంటి గిఫ్ట్తో పాటు 1,000 రూపాయలు క్యాష్ ప్రైజు, థర్డ్కి గిఫ్ట్తో పాటు 500 క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫోర్త్కి కుక్కరు, ఫిఫ్త్కి ఏమో కుక్కరు, వాళ్ళకి కూడా ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఏలేరు రైతులను నడ్డి విడిచేందుకు ప్రభుత్వం చేపట్టిన ఏలేరు కాలువ ద్వారా తాండవం కాల్వకు నీరును తరలించే కార్యక్రమాన్ని ఉపసంహరించుకోకపోతే రైతులతో కలిసి ఉద్యమం చేస్తామని పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పీఠాపురం మండలం మాదాపురం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే వర్మ తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పర్యటించారు. గ్రామంలో రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులకు జరుగుతున్న అన్యాయంపై వర్మ వివరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల సతీష్, రెడ్డం భాస్కర్రావు, జవ్వాది జోగేశ్వరరావు, ఎలుగుబంటి రాజారావు, మాదేపల్లి శ్రీను, బర్ల అప్పారావు, నల్ల శ్రీను, కొర్రుపుడు శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారి అంటే ఒక్కసారి కాదు 100 సార్లు అన్యాయం పిఠాపురం రైతాంగానికి జరుగుతూ ఉంది. ఎండిపోయి పిఠాపురానికి 2 పంటలు పండాలని మేము పురుషోత్తపట్నం ప్రాజెక్ట్ తెచ్చాం. ఆ ప్రాజెక్ట్ని గవర్నమెంట్ ఆఫ్ చేశారు.
మునిగిపోయి పిఠాపురానికి ములగకూడదని చెప్పి 2వ దశ ఆధునీకరణ తీసుకొచ్చాం. అది పనులు అవుతుంటే పనుల మధ్యన ఆపేసి అది క్యాన్సిల్ చేశారు. అంటే 150 కోట్లు ఈ నియోజకవర్గానికి నష్టం నేను తెచ్చిన డబ్బు. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏలేరు ప్రాజెక్టు కెపాసిటీ 24 టీఎంసీ. ఏలేరు ప్రాజెక్టు పుట్టిన తర్వాత చరిత్రలో ఎప్పుడు కూడా నిండలేదు. నేను పురుషోత్తపట్నం తెచ్చినప్పుడే నిండింది. ఈవేళ కూడా పురుషోత్తపట్నం నీరు బ్యాక్లాగ్ తోటే మన వరద నీరుతోటే నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. సంతోషం. ఇన్ అండ్ యావరేజ్ 10-12 సంవత్సరాలు తీసుకుంటే 15 ఏళ్ళు రికార్డు తీసుకుంటే ప్రాజెక్ట్ ఏ రోజు కూడా 13 టీఎంసీ దాటలేదు. 13 టీఎంసీలో స్టీల్ ప్లాంట్కి 5 పోతే బ్యాలెన్స్ 8, డెడ్ స్టోరేజ్ 2 బ్యాలెన్స్ 6. అటువంటి 6 టీఎంసీల్లో పిఠాపురం నియోజకవర్గం 2 పంటలు పండాలంటే ఆథరైజ్డ్ అనాథరైజ్డ్ కలిసి సుమారు 70,000 ఎకరాలు. ఈ 70,000 ఎకరాలకి సాధ్యమని నేను అడుగుతా ఉన్నాను. ఒక టీఎంసీ అంటే సుమారు 8,000 నుంచి, తమ్మురులు అయితే 10, కానీ యాక్చువల్గా 8,000 నుంచి ఎక్కువ పండదు. 8,000 పండేటప్పుడు 6 టీఎంసీల్లో ఉన్న 6 టీఎంసీల్లో మీరు 3 టీఎంసీ దగ్గర తాండవాకి ఇచ్చి అక్కడ దగ్గర 30,000 ఎకరాలకి మీరు నీరు పంపిస్తున్నారే. ప్రజాప్రతినిధిగా మా పిఠాపురం రైతుల యొక్క హక్కులు, వాళ్ళ యొక్క ప్రాజెక్టులో ఉన్న వాళ్ళ భవిష్యత్తుని మీరు తాకట్లు పెడుతున్నారే. మీకు ప్రజాప్రతినిధిగా బాధ్యత లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 3 టీఎంసీలు నీళ్ళు వెళ్ళిపోతే ఉన్న 3 టీఎంసీల్లో పిఠాపురం రైతులు ఏ విధంగా బతుకుతారు? అంటే మొగదలో ఉన్న రైతులకు నీళ్ళు వచ్చేస్తే శివారాయి కట్టున్న పిఠాపురం రైతాంగం పరిస్థితి ఏంటి? వాళ్ళ అప్పుల పరిస్థితి ఏంటి? రేపు ఏదైనా వ్యవసాయం చేయాలంటే ధైర్యం లేకుండా ఉండే పరిస్థితి ఏంటి? ఈవేళ ప్రాజెక్టులో నీళ్లు 3 టీఎంసీలు తాండవాకి ఇవ్వడాన్ని టీడీపీ వ్యతిరేకిస్తుంది. ప్రజాప్రతినిధిగా మీరు కూడా ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఇది అన్యాయం అని. ఒకసారి చూసుకోండి పాత చరిత్ర. అన్యాయం కాబట్టి మీరు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఎందుకు ఆపుదల చేయలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కాకినాడ రాగంపేటలో వేంచేసి ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి 28వ మార్గశిర పవిత్ర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సహస్ర ఘటాభిషేకం భక్తులచే ఘనంగా నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమంలో పాల్గొనగా ఆలయ అర్చకులు శాస్త్రపరంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక 34వ డివిజన్ ఇన్ఛార్జ్ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పసుపులేటి వెంకటలక్ష్మి, చంద్రశేఖర్ దంపతులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ రాగంపేటలో ఎంతో మహత్యం గల ఈ ఆలయంలో కోరిన కోరికలు తీర్చే అమ్మవారుగా భక్తుల నుంచి పూజలు అందుకుంటున్నారన్నారు. అనంతరం పసుపులేటి వెంకటలక్ష్మి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా అమ్మవారికి ఆలయ కమిటీ సభ్యులు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 34వ వార్డులో కనక మహాలక్ష్మి గుడి ఉన్నది. ఈ తల్లి నిజంగా చాలా సత్యమైన తల్లి. గత 28 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా పూజలు జరుగుతున్నాయి. ఈరోజు కలశాభిషేకం జరుగుతున్నది. ఈ సహస్రకళాభిషేకంలోని ఈ కనక మహాలక్ష్మి గుడి కమిటీ వాళ్ళందరూ కూడా ఈ అభిషేకం చేసిన వాళ్ళందరికీ ఈరోజు వెండి పువ్వులతోటి ఆ అమ్మవారికి అభిషేకం చేసి ఆ పువ్వులన్నీ కూడా అందరికీ భక్తులందరికీ పంచడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా ఈ తల్లిని నమ్ముకుంటే ఇక్కడ వచ్చి ఇలా ధర్మం పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా అనుకున్న పనులన్నీ జరుగుతున్నాయి, అనుకున్నవన్నీ నెరవేరుస్తుంది ఆ తల్లి. అందరూ కూడా ఇక్కడ ఈ వీధిలో అందరూ కూడా సుఖశాంతులతో ఆరోగ్యాలతో ఆ తల్లిని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఉంటున్నారు. కాబట్టి ఈ కనకమహాలక్ష్మి గుడి కమిటీ వాళ్ళందరికీ కూడా ఇంకా మనోధైర్యాన్ని మనోబలాన్ని ఇచ్చి ఇంకా మంచి కార్యక్రమం అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జగ్గంపేట సోషల్ వెల్ఫేర్ బాలుల వసతి గృహంలో కీర్తిశేషులు యువ నాయకులు సిరపు రాజశేఖర్ రెడ్డి మెమోరియల్ షటిల్ టోర్నమెంట్ ఫైనల్స్ ఘనంగా జరిగాయి. జగ్గంపేట షటిల్ ర్యాకర్స్ ఆధ్వర్యంలో శ్రీ బాలాజీ లాడ్జ్ అండ్ రెస్టారెంట్ మరియు కుటుంబ సభ్యుల ఆర్థిక సహాయంతో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జేవీఆర్ గ్రూప్స్ అధినేత రాజశేఖర్ రెడ్డి ఆప్తమిత్రుడు జీను మణిబాబు, కర్రి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదటిగా రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి జీను మణిబాబు, కర్రి రామచంద్రారెడ్డి, రాజశేఖర్ రెడ్డి తండ్రి పైడియా రెడ్డి, సోదరుడు బాలురెడ్డి, సోదరి విజయలక్ష్మి, బావ చంద్రశేఖర్ రెడ్డి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఫైనల్ విజేతలకు మరియు 2వ స్థానంలో నిలిచిన టీములు అడ్డతీగల రాజానగరం వారికి ముఖ్య అతిథులు జీను మణిబాబు, కర్రి రామచంద్రారెడ్డి, వెలిశెట్టి బుజ్జి, బోండ రాజేష్ తదితరులు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగ్గంపేటకు చెందిన మన అందరి ఆప్తమిత్రుడు
సేవ తత్పరుడు కీర్తిశేషులు సీరపు రాజశేఖర రెడ్డి పేరు మీద మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ టోర్నమెంట్లో జిల్లా వ్యాప్తంగా 120 టీమ్స్ పాల్గొనగా విజేతలైన వారందరికీ బహుమతి ప్రదానం చేయడం జరిగిందన్నారు. రాజశేఖర రెడ్డికి క్రీడలంటే అమితమైన అభిమానమని, షటిల్, క్రికెట్, వాలీబాల్ వంటి క్రీడలు ప్రోత్సహించేవారని పలువురు వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కోడూరి రమేష్, బాలుర వసతిగృహం ఇన్ఛార్జ్ ప్రభాకర్, హెల్పింగ్ హ్యాండ్స్ యూత్ సభ్యులు, జగ్గంపేట షటిల్ ర్యాకర్స్ టీం సభ్యులు, అనేక షటిల్ టీం సభ్యులు పాల్గొన్నారు. టోర్నమెంట్ జరగడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. ఎందుకంటే అతనికి గేమ్స్ అంటే చాలా ఇష్టం. ఇటువంటి కార్యక్రమాల్లో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఇటువంటి కార్యక్రమాల్లో ఎన్నో డొనేషన్లు అతను చేసాడు. అందుకని అతని పేరు మీద అతను లేకపోయినా సరే అతని పేరు మీద ఇక్కడ మేము జరుపుతున్నందుకు మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. ఇటువంటి కార్యక్రమం ఇంకా ప్రతి సంవత్సరం జరగాలని చెప్పేసి, ఇంకా మంచి కార్యక్రమం జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈ బీసీ హాస్టల్లో సీరపు రాజశేఖర రెడ్డి మెమోరియల్ షటిల్ టోర్నమెంట్ని కండక్ట్ చేస్తున్నామని చెప్పేసి కిరణ్, తర్వాత సందీప్, అమీరు, సాయి, ప్రభాకర్ గారు, చిన్న ఇలాగ అందరూ వచ్చి నన్ను ఈ విధంగా కండక్ట్ చేద్దాం అనుకుంటున్నామండి. ఇది అనగానే నేను చాలా అంటే రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి స్నేహితుడా, తమ్ముడా, లేకపోతే ఆత్మబంధువా అనేది నేను మాటలు అయితే చెప్పలేను. అతను చనిపోయి 1.5 year అయినట్టుంది. ఇంకా మా మధ్యనే ఉన్నాడన్న ఫీలింగ్లోనే మేము బతుకుతున్నాం. ఇంకా ఎంచేతంటే అంత మా యొక్క అటాచ్మెంట్ అంటే నేను అవ్వచ్చు, లేదంటే శ్రీనివాసరెడ్డి గారు, కరుణ్, లేకపోతే శివ, బొండా రాజేష్, నాని, ఇలాగ మొత్తం వంశీ, ఇలా ఎంతమంది ఉంటే అంతమంది. అంటే ఏజ్డ్ పీపుల్ తోటి ఏజ్ ఉన్నట్టు, కుర్రోళ్ళతోటి చిన్నతనంగా అన్ని రకాల షేడ్స్ గల ఏకైక వ్యక్తి. మరి ఒకవేళ దేవుడు కూడా ఇలాంటి వాడు కావాలనే ఎమర్జెన్సీగా తీసుకెళ్ళి ఉంటాడు. ఈరోజు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో లేకపోతే క్రీడలన్న విపరీతమైన పిచ్చి. సాయంత్రం ఎక్కడన్నా టోర్నమెంట్ జరుగుతుందంటే నలుగురు వేసుకుని కారు వేసుకుని ఆ ఊరు పోయేవాడు. ఎరా బాబు ఎక్కడ పోయావంటే టోర్నమెంట్ అన్నయ్య అనేవాడు. అంటే అంత పిచ్చి. షటిల్ టోర్నమెంట్, వాలీబాల్ టోర్నమెంట్లు, క్రికెట్లు ఎక్కడ ఉంటే అక్కడ. ఈ రోజుని మన దురదృష్టం ఏంటంటే ఆడి పేరునే మనం మళ్ళీ మెమోరియల్ పెట్టుకుని కార్యక్రమాలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు వాతావరణ సమాచారాన్ని మీకు సమర్పిస్తున్న వారు దక్షిణ్ ప్యాకేజ్డ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఏపీఎస్పీ కాకినాడ. కాకినాడ నగరంలో ఈ రోజు నమోదైన వాతావరణ సమాచార వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాకినాడ నగరంలో ఈ రోజు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 30 degrees Celsius కాగా కనిష్ట ఉష్ణోగ్రత 19 degrees Celsius గా నమోదైంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో అంబరాన్నంటిన భోగి పండుగ సంబరాలు, భోగి మంటలతో సాంప్రదాయబద్ధంగా మొదలైన పండుగ వాతావరణం. భారీ బందోబస్తు నడుమ జిల్లాకి చేరిన కోవిడ్ వ్యాక్సిన్. ఈ నెల 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కు సర్వం సిద్ధం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా మోసగిస్తూ నట్టేట ముంచింది. రైతు వ్యతిరేక జీవోల కాపీలను భోగి మంటల్లో వేసిన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ కేబుల్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.